నోటిఫికేషన్లు, మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ, సాయంత్రం ఎన్నికలకు బ్రేక్. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం పరిస్థితి. ఎన్నో ఆశలతో ఎన్నికలకు సిద్ధమై నామినేషన్లు వేసిన అభ్యర్థులకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్లో కలెక్టర్లు తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అధికారులు ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలను అభ్యర్థులకు అందించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక జెడ్పీటీసీ, 16 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అదే రోజు సాయంత్రం హైకోర్టు ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ వేయడంతో ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. వడివడిగా అడుగులు పడుతున్న వేళ హైకోర్టు తీర్పుతో ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయగా దీనికి తగ్గట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత పరిషత్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు నిన్న ఉదయం 10:30 గంటల నుంచి ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టారు. తొలి రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతలో 36 జెడ్పీటీసీలు, 288 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఉదయం కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ఆయా మండలాల్లోని అధికారులు ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పత్రాలు తీసుకొని అభ్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్రులు పలువురు మధ్యాహ్నం వరకు నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలోని చింతమానేపల్లె జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థిగా సిరం గణపతి నామినేషన్ దాఖలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో 9 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాగా ఇందులో 8 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్ అభ్యర్థులు దాఖలు చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 5 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. పెంబి ఎంపీటీసీ స్థానానికి 2, మందపల్లి, షెట్పల్లి స్థానానికి 1, మామడ మండలంలోని వాస్తవపూర్ స్థానానికి 1 నామినేషన్ దాఖలైంది. ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్ ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి సూర్యవంశీ పాండురంగ్ నామినేషన్ పత్రం సమర్పించారు. మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలంలోని షెట్పల్లి ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఎండి మలేకా బేగం దాఖలు చేశారు. ఇక ప్రచారమే తర్వాయి అని భావించారు. కాగా 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో వారి ఆశలు ఆవిరైపోయాయి. గత నెల రోజులుగా ఆయా పార్టీల అభ్యర్థులు ఎంపిక చేయడంలో తలమునకలు కాగా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లో బిజీగా గడిపి సమయాన్ని మొత్తం ఎన్నికల కోసమే కేటాయించింది. తాజాగా హైకోర్టు తీర్పుతో ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. కాగా కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు హైకోర్టు తీర్పుతో అయోమయంలో పడ్డారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆశావాహుల కోర్టు తీర్పుతో తాత్కాలికంగా మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీంతో మరికొన్ని రోజులు పోటీదారులపై అదనపు భారం పడే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా 42% రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని బీసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. బీసీల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణ, ప్రభుత్వం తీసుకుపోయే చర్యలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.